ఈనాడు చూస్తే యువగళం నవశకం అన్నటువంటి వార్తని హైలైట్ చేసి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ కొనసాగింపు, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా కిలార్ రాజేష్, రామ్మోహన్ నాయుడు, శబరి, పాలిట్ బ్యూరోలకి 2 మండల స్థాయి నాయకులు, 32 మందితో జాతీయ, 189 మందితో రాష్ట్ర కమిటీల నియామకం. రాష్ట్ర కమిటీలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 122 మంది, 51 మంది మహిళలకు చోటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేష్ ప్రమోషన్ దక్కింది. ఆయనకు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలక బాధ్యతలు అప్పగిస్తూ తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును కొనసాగించింది. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3, జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మంది, అధికార ప్రతినిధులుగా 10 మందిని నియమించింది. 26 మందితో పాలిట్ బ్యూరోను, 32 మందితో జాతీయ కమిటీని, 189 మందితో రాష్ట్ర కమిటీని బుధవారం ప్రకటించింది. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిలార్ రాజేష్కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి ఇచ్చింది. కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ బైరెడ్డి శబరిలను కూడా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 7 ఉపాధ్యక్షులుగా 16, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 15, రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్గా 10, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా 59, రాష్ట్ర కార్యదర్శులు 78 మంది నియమించింది. మీడియా కమిటీలో 2, నాలెడ్జ్ కమిటీ, హెచ్ఆర్డీ కమిటీలో ఒక్కొక్కరికి చోటు కల్పించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో